వెళ్ళేటువంటి వాహనాలు నిలిపేశారు. మరొక నిమిషంలోనే ఆయన ప్రజాభవన్లోకి ఎంటర్ కాబోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు వెంట, ఏపీ ముఖ్యమంత్రి వెంట ముగ్గురు మంత్రులు, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, అదేవిధంగా జనార్దన్ రెడ్డి, బివి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా సిఎస్ నీరబ్ కుమార్ వస్తూ ఉన్నారు చంద్రబాబు వెంట. అదేవిధంగా మరికొంతమంది ముఖ్య అధికారులు కూడా చంద్రబాబు వెంట వస్తూ ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు నివాసం నుంచి బయలుదేరారు. మరొక 30-40 సెకండ్లలోనే ప్రజాభవన్కు చేరుకోబోతా ఉన్నారు. సో ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎంటర్ కాగానే సాదర స్వాగతం తెలంగాణ ముఖ్యమంత్రి పలకబోతా ఉన్నారు. ఎందుకనంటే ఇక్కడ తెలంగాణలో ప్రజాభవన్లో ఈ సమావేశం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెస్ట్ కాబట్టి రాగానే ఆయన్ని స్వాగతం పలికి తోడుకొని వెళ్ళబోతా ఉన్నారు ప్రజాభవన్లో. సో వచ్చి నేరుగానే సమావేశ మందిరానికి వెళ్తారు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అధికారులు, మంత్రులంతా కూడా నేరుగా సమావేశ మందిరానికే వెళ్తారు. వెళ్ళిన వెంటనే చూస్తూ ఉన్నాం, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు కాన్వాయ్ ప్రజాభవన్కు చేరుకుంది, ప్రజాభవన్ లోపలికి వెళ్తా ఉంది. మరొక 30 సెకండ్లలోనే ప్రజాభవన్లో సమావేశ మందిరానికి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. సో ప్రజాభవన్లోకి ఎంటర్ అవుతున్నటువంటి దృశ్యాల్ని మనము చూస్తూ ఉన్నాము. మరి కాసేపట్లో ఈ వాహనంలోనే చంద్రబాబు నాయుడు లోపలికి వెళ్తూ ఉన్నారు. మరో 30 సెకండ్లోనే ఆయన సమావేశ మందిరానికి చేరుకుంటారు. ఆయన వెంట ఆ పార్టీ ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నటువంటి మంత్రుల వాహనాలు వెనుక ఫాలో అవుతున్నాయి. అధికారులకు సంబంధించినటువంటి వాహనాలు కూడా చంద్రబాబు కాన్వాయ్లోనే ఫాలో అయి లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాల్ని మనము చూస్తూ ఉన్నాము. మరి కాసేపట్లోనే సమావేశ మందిరానికి చేరుకుంటారు. ఇక్కడ స్వాగతం పలికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క